హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తూనే ఉంటాయి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లెక్ చెప్తే గాయస్ వెంటనే లెక్ చేసి మన వీడియోలకైతే ఎంటర్ అవుదాం. గాయస్ తప్పకుండా లెక్ చేయండి. లెక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గాయస్ వీడియోలకు ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి ఈ చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక IPL 2026లో SRHకి ఆఖరి మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిచిందనుకో టాప్ 2లో ఉండడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ కొంచెం ఎక్కువ మార్జిన్తో అయితే గెలవాలి. ఒక 30 to 40 రన్స్ తోడతో గెలిస్తే సరిపోతుంది. బట్ గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో అయితే ఓడిపోవాలి. అప్పుడైతేనే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు గుజరాత్ గెలిచింది, SRH గెలిచింది, బట్ SRH బిగ్ మార్జిన్తో అయితే గెలవాలి. సో అదన్నమాట. అండ్ RCB ఆల్రెడీ ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి RCB ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఒకవేళ GT SRH ఓడిపోయినా కానీ RR కూడా ఛాన్స్ అవుతుంది టాప్ 2 వెళ్ళడానికి. ఒకవేళ RR గిట్ట భారీ మార్జిన్ అంటే ఒక 100 రన్స్ తేడాతో గెలిస్తే గిట్ట RR కూడా పైకి వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. బట్ కొంచెం కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ నెట్ రన్ వచ్చేసి +0.083 మాత్రం ఉంది. మరోవైపు SRHకి +0.350 ఉంది. అండ్ ఇంకొక 50 పాయింట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. +0.400 అయితే GT దగ్గర అయితే ఉంది. మొన్నటి మ్యాచ్ GTతో జరిగిన మ్యాచ్లో మన SRH ఒక 20-25 రన్స్ తేడాతో ఓడిపోతే బెటర్ అయితే ఉంటుంది. బట్ చాలా మార్జిన్తో అయితే ఓడిపోయారు. లేదనుకుంటే ఇప్పుడు SRH సెకండ్ ప్లేస్లో అయితే ఉండేది మంచి నెట్ రన్ రేట్తో. సో అక్కడ కొంచెం నెట్ రన్ రేట్ కోసం ఆడితే బెటర్ అయితే ఉండేది. బట్ ఎనీవే ఆల్రెడీ SRH క్వాలిఫై అయింది. ఇంకోసారి కూడా ఛాన్స్ ఉంది మన టాప్ 2 వెళ్ళటానికి. ఇక నెక్స్ట్ మ్యాచ్ RCBతో ఆడబోతుంది. లాస్ట్ మ్యాచ్ RCB కూడా లాస్ట్ మ్యాచ్. RCBకి పెద్ద ప్రెజర్ అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయినా గెలిచినా అని టాప్ 2లోనే ఉండే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఒకవేళ RCB ఇక్కడ 100 రన్ల తేడాతో ఓడిపోయింది అనుకో వాళ్ళ నెట్ రన్ కూడా చాలా తగ్గుతుంది. అప్పుడు SRH ఫస్ట్ ప్లేస్కి వెళ్తుంది. GT కూడా ఒక 50-60 రన్ల తేడాతోని చెన్నై ఓడగొట్టింది అనుకో GT అండ్ SRH ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో అయితే ఉంటుంది. కాబట్టి సో RCB ఓడిపోయినా కానీ తక్కువ మార్జిన్తో ఓడిపోతే బెటర్ అయితే ఉంటుంది. గెలిస్తే గెలవచ్చు, బట్ తక్కువ మార్జిన్తో ఓడిపోతే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పైన ఎటువంటి ప్రెజర్ అయితే ఉండదు. సో ఆల్రెడీ వాళ్ళు టాప్లో ఉన్నారు విత్ +1.65 నెట్ రన్ రేట్తో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో వాళ్ళపైన ఎటువంటి ప్రెజర్ అయితే ఉండదు. మరోవైపు SRH కూడా క్వాలిఫై అయింది, బట్ కొంచెం ప్రెజర్ అయితే ఉంటుంది. ఎందుకంటే టాప్ 2 అనేది చాలా ఇంపార్టెంట్ IPLలో చూసుకుంటే. ఇంకోసారి ఆపర్చునిటీ అయితే ఉంటుంది ఫైనల్కి వెళ్ళడానికి, అందరికి తెలిసింది అది. సో కాబట్టి ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసి 22nd అయితే జరగబోతుంది హైదరాబాద్లో 7:30 మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో మరి SRH ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ భారీ మార్పు ఏంటంటే ట్రావిస్ హెడ్ గిట్ట సెకండ్ బ్యాటింగ్ చేస్తే గిట్ట ట్రావిస్ హెడ్ని ఇంపాక్ట్ సబ్ అయితే ఉంచద్దు. ఎప్పుడైతే సెకండ్ బ్యాటింగ్ చేస్తూ ఫస్ట్ ఇన్నింగ్స్లో ట్రావిస్ హెడ్ని బెంచ్ మీద ఊకబెట్టిలో అప్పుడు అతని దగ్గర నుంచి రన్స్ అయితే మనకైతే కనబడలేవు ఈ సీజన్లో చూసుకుంటే. ఎందుకంటే ఖచ్చితంగా ఏ ఓపెనర్కైనా కానీ మంచి వార్మప్ అయితే కావాలి. బట్ ట్రావిస్ హెడ్ గుడ్ డే అయితే ఊపుతున్నాడని చెప్పుకోవచ్చు. ఆ ఫ్రెష్ లెగ్స్తోని అతను ఆడడం అనేది చాలా కష్టంగా మనకైతే కనబడుతుంది. ఈజీగా ఆ బ్యాట్ బాల్ కానీ గుడ్ బాల్ కానీ అవుట్ అవుతున్నాడని చెప్పుకోవచ్చు. ట్రావిస్ హెడ్ 2-3 మ్యాచ్లు మంచిగా ఆడిండు. ఆ 3 మ్యాచ్లు కూడా MAతోని ఫస్ట్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మంచిగా ఆడిండు. అండ్ అదేవిధంగా కేకర్తో ఒక మ్యాచ్ మంచిగా ఆడిండు. అండ్ మధ్యలో ఒక మంచి నాకైతే కనబడుతుంది. సో ట్రావిస్ హెడ్ని ఖచ్చితంగా ఇంపాక్ట్ సబ్ అయితే ఉంచద్దు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గిట్ట నో ప్రాబ్లం, బట్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే గిట్ట ఫస్ట్ ఇన్నింగ్స్లో అతన్ని ఇంపాక్ట్ సబ్ అయితే ఉంచద్దు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్మరణ్ అంకిత్ వర్మ సంకేత్ వర్మని ఇంపాక్ట్ సబ్ ఉంచితే బెటర్ అయితే ఉంటుంది. అదొక భారీ మార్పు చేయాలి. ట్రావిస్ హెడ్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ ఇలాంటి మ్యాచెస్లో. సో కాబట్టి ఖచ్చితంగా ట్రావిస్ హెడ్ అయితే ఇంపాక్ట్ సబ్ అయితే ఉంచద్దు. ఇది ఒక భారీ మార్పు చేసే అవకాశం అయితే మనకి కనబడుతుంది. ఇక నెక్స్ట్ మార్పు వచ్చేసి ఖచ్చితంగా స్మరణ్ ప్లేస్లో మరి అంకిత్ వర్మకి ఏమైనా ఛాన్స్ ఇస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే అంకిత్ వర్మ RCBకి అగెన్స్ట్ ఆ ఫస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా ఎటువంటి నాకు ఆడిండో. సో కాబట్టి అంకిత్ వర్మ మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది. ఇక ఇంకొక మార్పు వచ్చేసి హర్షద్ దుబే. పర్ఫుల్ ఇంకే ప్లేస్లో హర్షద్ దుబే కూడా ఛాన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే అక్కడ మీరు చూస్తే RCBలో
గతంలో కూడా చూసినాం మనం, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ స్పిన్నర్స్కి వాళ్ళైతే స్ట్రగుల్ అయ్యారు. సో కాబట్టి హర్ష్ దుబేని ఆడించే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. లేదనుకుంటే ఇట్లా పర్ఫులింగ్నే కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ కొంచెం బ్లాక్ సెల్ వికెట్ అయితే ఖచ్చితంగా హర్ష్ దుబే బెటర్ ఛాయిస్ అని అనిపిస్తుంది. ఇక ఇవి 2 మార్పులు అయితే చేయొచ్చు ప్లేయింగ్ లెవెన్లో. అండ్ ఫస్ట్ చెప్పుకున్నట్టు ట్రావిస్ హెడ్ని అయితే ఇంపాక్ట్ సబ్ అయితే ఉంచొద్దు సెకండ్ బ్యాటింగ్ చేస్తే గిట్ట. ఈ 3 మార్పులు చేసే అవకాశం అయితే మనకి ఎక్కువ కనబడుతుంది. ఇంకా పెద్ద అయితే మార్పులు అయితే ఉండకపోవచ్చు. ఓవరాల్ టీం కూడా చాలా బెటర్ కానిస్తుంది. అండ్ అదేవిధంగా ఇంకోటి ఏంటంటే చేజింగ్లో అని ఫస్ట్ బ్యాటింగ్లో అని టాప్ 4 బ్యాట్స్మెన్స్లో ఒకరు చివరకు అయితే ఆడాలి. అప్పుడైతే మనకి రిజల్ట్ అనేది మంచిగా వచ్చినాయి. ఈ సీజన్లో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ చివరకు ఆడిండు. సో మంచి రిజల్ట్ అయితే వచ్చినాయి. ఎప్పుడైతే ఇట్లా టాప్ 4 తొందరగా అవుట్ అయిందో అప్పుడు మనకి రిజల్ట్స్ అయితే రాలేవు. సో కాబట్టి టాప్ 4లో అభిషేక్ శర్మ 6, ట్రావిస్ హెడ్ 6, ఇషాన్ కిషన్ 6, హెన్రిచ్ క్లాసన్ ఈ 4 ఒక్క బ్యాట్స్మెన్ చివరకు ఆడితే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తున్నాయి. కాబట్టి అది కూడా ఈ మ్యాచ్లో మనం అయితే చూడబోతున్నాం. ఒక్క బ్యాట్స్మెన్ చివరక ఆడాలి. గైస్ ఓవరాల్ చూసుకుంటే ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు టాప్ 2 వెళ్ళటానికి. లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా, ఓమ్రాట్స్ ఇద్దరు అవుట్ అయిన తర్వాత కూడా ఇషాన్ కిషన్ అండ్ హెన్రిచ్ క్లాసన్ మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ ఎంత ఇంపార్టెంటో మనం చూసినాం. సో కాబట్టి ఆ మిడిల్ ఆర్డర్లో ఇషాన్ కిషన్ అండ్ హెన్రిచ్ క్లాసన్ చాలా క్రూషియల్గా ఉండబోతున్నారు. అండ్ అదేవిధంగా చూసుకుంటే మెయిన్గా బౌలింగ్లో సాకిబ్ హుసేన్ చాలా బెటర్ బౌలింగ్ అయితే ఇస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో డెత్ ఓవర్స్లో 9 కన్నా తక్కువ వచ్చిన బౌలర్స్ వచ్చేసి జస్ట్ ఒక 4 to 5 మెంబర్స్ అయితే ఉన్నారు. దాంట్లో సాకిబ్ హుసేన్ కూడా మనకైతే కనబడుతున్నాడు. భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, జస్ప్రీత్ బుమ్రా, జోస్ అజలోడ్ ఉన్నాడు, అండ్ సాకిబ్ హుసేన్ కూడా కనబడుతున్నాడు. సో అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నాడు సాకిబ్ హుసేన్. ఇక నెక్స్ట్ మ్యాచ్కి ఒకసారి మనం ప్లేయింగ్ లో మనం చూసుకుంటే ఓపెనర్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ బరిలో దిగుతారు. ఇక నెంబర్ 3 వచ్చేసి ఇషాన్ కిషన్, నెంబర్ 4 వచ్చేసి హెన్రిచ్ క్లాసన్, నెంబర్ 5లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 6లో సలీల్ అరోరా, నెంబర్ 7లో శివాంగ్ కుమార్, నెంబర్ 8లో హర్ష్ దుబే, నెంబర్ 9లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 10లో సాకిబ్ హుసేన్, నెంబర్ 11లో ఇషాన్ మలింగా, ఇంపాక్ట్ ప్లేయర్గా అంకిత్ వర్మ పర్ఫులింగ్. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసే గిట్ట అంకిత్ వర్మని ఇంపాక్ట్ సబ్ అయితే ఉంచాలి, ఆర్ స్మరణ్ ఇంపాక్ట్ సబ్ అయితే ఉంచాలి. ఒకవేళ బ్యాటింగ్లో అవసరం పడితే వాళ్ళైతే వస్తారు. లేదు టాప్ ఆర్డర్ మంచి ఆడి 20 ఓవర్స్ గిట్ట వాళ్ళే ఫినిష్ చేస్తే గిట్ట సెకండ్ ఇన్నింగ్స్లో ఇంకొక ఎక్స్ట్రా బౌలర్ కూడా మనం ఇంపాక్ట్ సబ్ తీసుకునే అవకాశం అయితే మనకైతే కనబడుతుంది. కాబట్టి ఈ స్ట్రాటజీతో వెళ్తే చాలా బెటర్ అయితే ఉంటుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్. మరి నెక్స్ట్ మ్యాచ్కి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటే బెటర్ ఉంటుందో ఖచ్చితంగా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.